కొంతమంది హ్యాపీయెస్ట్ లైఫ్‌కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే, వాళ్ళ లైఫ్‌లో చిన్న బాధ రాకూడదు, చిన్న కష్టం రాకూడదు, చిన్న సమస్య రాకూడదు. ఎప్పుడు తను ఏదైతే అనుకుంటాడో అది జరిగితేనే లైఫు హ్యాపీయెస్ట్ లైఫ్ అని అంటారని అనుకుంటాడు. తను చదువయిపోయినెమ్మటే ఉద్యోగం వచ్చేయాలనుకుంటే ఉద్యోగం వచ్చేయాలి. ఎక్కువ డబ్బులు రావాలి, బాగా ఏదైనా బిజినెస్ చేసి ఇమ్మీడియేట్‌గా కోటీశ్వరుడిని అయిపోవాలంటే ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి. తాను ఎవరినన్నా ఇష్టపడితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మనసులో ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఇతన్ని ఇష్టపడాలి. ఆ ఇష్టపడిన వాళ్ళు ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 2, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆళ్ళ మీద ఇష్టం పోయిందని చెప్పి నిన్ను వదిలేస్తున్నారని చెప్తే ఏ బాధ పెట్టకుండా ఆళ్ళు వదిలేసి వెళ్ళిపోవాలి. ఇదేనా హ్యాపీయెస్ట్ లైఫ్ అంటే? అలాగా ఎవరి జీవితం అయితే ఏ బాధ లేకుండా సంతోషాలే కావాలనుకున్న వాళ్ళు ఎన్ని వచ్చినా సంతోషంగా ఉండటం అనేది జరగని పని. ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీ ఫ్రెండ్స్ గాని, మీ బంధువులు గాని ఒక్కసారి చూడండి. చిన్న కష్టం కూడా లేకోకుండా మేము ఆ స్టేజ్‌కెళ్ళాంరా అని ఒక్కళ్ళు కూడా చెప్పరు. అందుకోసమని ఎలాగా మనలో మనకి ఏ సమస్యొచ్చినా మనం ఎలా ఓవర్‌కమ్ చేసుకొని ఆ సక్సెస్‌తో ఇంకొక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఓవర్‌కమ్ చేసుకొని చూసిన వాళ్ళకి ఆదర్శంగా ఉన్నవాళ్ళు అనేకమైన మంది ఎలా ఉన్నారో, నువ్వు కూడా చాలా టాలెంటెడ్ పర్సన్‌వి, తెలివిగల వ్యక్తివి. కానీ అవి సరిగ్గా ఉపయోగించకుండా ఎప్పుడు కూర్చొని నాకు అది కావాలి, ఇది కావాలని ఆలోచించటం వల్లే నువ్వు హ్యాపీగా లేకోకుండా బాధపడుతూ ఉన్నావు. అందుకోసమని అలా బాధపడకుండా నీ లక్ష్యాన్ని నువ్వు పుట్టినందుకు నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావో, ఏమి ఈ సమాజానికి మెసేజ్ ఇద్దామనుకుంటున్నావో తెలియజేయటానికి కోసం మంచి వీడియో చేసి డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అది చూడండి. అయితే చూసిన తర్వాత కూడా మార్పొచ్చేస్తదని నేను చెప్పను కానీ, ఎప్పుడు కష్టాలు రావనుకుని మనస్తత్వం మారకపోతే మాత్రం నువ్వు ఎప్పుడు సాడ్‌గానే ఉంటావు. థాంక్ యూ.